అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పొలిటికల్ సర్కిల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్లో కీలక నేతలుగా చెలామణి అయిన వారు ఇప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరగా ఇప్పుడు మరికొందరు నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం మొదటి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 16వ తేదీన కాంగ్రెస్లో అధికారికంగా చేరనున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గాంధీ భవన్లో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.